హాయ్! ఇవాళ ఇంట్లోనే డోనట్స్ చేసుకుందాం. ఇంకా డీప్ ఫ్రై చేయకుండా బేక్ చేసుకుందాం ఈ డోనట్స్‌ని. సో, ఫస్ట్ మరిగించి కొంచెం చల్లార్చిన గోరువెచ్చని పాలల్లోని ఒక స్పూన్ షుగర్ వేసి అందులో ఈస్ట్ కలిపితే ఒక 5 నిమిషాలకి ఇలా బ్లూమ్ అవుతుంది. సో, ఇది పక్కన పెట్టుకోండి. ఒక 2 కప్పులు మైదా తీసుకోండి. దాంట్లోని కొంచెం ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ బటర్ కరిగించింది వేసుకోండి. అలాగే ఇందాక మనం తయారు చేసుకున్న ఈస్ట్ మిక్చర్ని కూడా వేసుకోండి. ఇంకా కలుపుకోండి. నాకు ఇంకా ఒక టేబుల్ స్పూన్ బటర్ పట్టింది. సో అది వేసి ఇంకా కొంచెం మీ దగ్గర పాలు ఉంటే పాలు, లేకపోతే గోరువెచ్చని నీళ్ళతోనైనా కలుపుకోండి. అయితే పాలు యూజ్ చేస్తే మనకి డోనట్స్ మంచి కలర్ వస్తాయి. సో అదండి, బాగా కలుపుకోండి. డౌని బాగా తయారు చేసుకోండి. సో ఇదిగోండి, తయారైపోయాక ఒక పక్కన ఉంచేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఇలాగ డోనట్ షేప్లో చేసుకోండి. ఇలా హోల్ చేసుకోండి. సో ఇలా వీటి మీద కొంచెం పాలు వేస్తే మీకు మంచి కలర్ వస్తుంది. మనం బేక్ చేసుకుంటున్నాం అనమాట. జనరల్గా డోనట్స్ని డీప్ ఫ్రై చేస్తారు, మీరు బేక్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ డోనట్స్ని నేను 170 డిగ్రీస్లోని ఒక 15 మినిట్స్ బేక్ చేశాను. ఇప్పుడు ఒక స్పూన్ పంచదార పొడి, కొంచెం కోకోవా వేసుకున్నాను, ఇంకా మరిగించిన పాలు, ఇంకా వెన్నెలా ఎసెన్స్ వేసాను. సో మన డోనట్స్కి ఐసింగ్ తయారు చేస్తున్నాను అనమాట. అవి బాగా కలుపుకుంటే ఇలా అవుతుంది. సో ఇదిగోండి, అలా అయిపోయింది. మనకి ఎప్పుడైనా డోనట్స్ తినాలనిపిస్తే మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా బేక్ చేసుకున్నా మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కంపేర్ టు డీప్ ఫ్రైయింగ్ ఇది హెల్తీ కదా, మనకి పూర్తిగా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం బేక్ అయింది అని కొంచెం పంచదార పొడి జల్లాను ఒక డోనట్కి. ఇంకో డోనట్కి ఏంటంటే ఈ దాల్చిన చెక్క పొడి వేసాను షుగర్ పౌడర్తో కలిపి. సో మీ దగ్గర స్ప్రింకిల్స్ ఉంటే ఇలా స్ప్రింకిల్స్ కూడా డెకరేట్ చేయొచ్చు. నేను కొంచెం పంచదార పొడి వేసాను ఒక డోనట్కి. ఇంకో డోనట్కి నేను సినమన్ పౌడర్ ఇంకా షుగర్ పౌడర్ కలిపి వేసాను, అదే దాల్చిన చెక్క పొడి. సో ఇదిగోండి, నా డోనట్స్ అయిపోయాయి. మీరు కూడా హ్యాపీగా ఇలా డోనట్స్ని బేక్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.